విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మీ అమ్మాయి నిప్పేనమ్మా, కానీ ఆ నిప్పుకే తుప్పు పట్టిందని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ తుప్పుని నేను నిప్పు అన్నాను అనుకో, అందరూ కలిసి నాకు చెప్పించి కొడతారు. అది కాదు పంతులు గారు. చూడమ్మా, కూతురికి పెళ్లి కావట్లేదనే నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఒక ఆడపిల్ల ఒక మగాడిని మర్డర్ చేసింది అంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో తన శీలాన్ని రక్షించుకోవడానికే మర్డర్ చేసింది అని చెప్పుకోవచ్చు, సమర్థించుకోవచ్చు. కానీ నీ కూతురు శీలాన్నే పోగొట్టుకుందని ఊరంతా చెప్పుకుంటున్నారే, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడు ముందుకొస్తాడమ్మా? అయితే నా కూతురు బతికిలా కాలిపోవలసిందేనా? చూడమ్మా, నీ కూతురు విషయంలో జారిపడగలను కానీ సాయపడలేను. పాత్రలో ఉన్నంత వరకే ఆ పాలు దేనికైనా పనికొస్తాయి. ఆ పాలే నేలపాలైన తర్వాత దేనికి ఉపయోగపడవమ్మా. మీ అమ్మాయి విషయం అంతే. దయచేసి ఈ ప్రస్తావన ఇంకెప్పుడు నా దగ్గర తేవద్దు. సెలవు. చీకటిగా ఉంటే లైట్ వేసుకోలేదేంటమ్మా? గుడ్డిదానికి చీకటైనా వెలుగైనా ఒక్కలాగే ఉంటాయి. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు గుడ్డిదానివి కాదుగా. జీవితాలకి చీకటి కమ్మేసినప్పుడు నాలాంటి వాళ్ళకి కళ్ళున్నా గుడ్డివాళ్ళగానే మారిపోతారు. చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకోవడం కంటే గోరంత దీపాన్ని వెలిగించుకోవడం మంచిదంటారు. నిజమే, కానీ వెలగటానికి నోచుకొని దీపంలాగా నువ్వు మిగిలిపోయావు. కొడిగట్టి కొండెక్కిపోయే దీపంలా నేను తయారవుతున్నాను. ఇంకా చీకటిని తరిమేసే వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? నీ బాధ అంతా నా గురించే కదమ్మా. కానీ ఆడదాని జీవితంలో పెళ్లి అనేది ఓ భాగమే తప్ప అదే జీవితము కాదు, అదే గమ్యము కాదు. నా కడుపును పుట్టిన పాపానికి నువ్వలా సమర్థించుకుంటున్నావు. కానీ మన మనుషులుండే సమాజంలో బతుకుతున్నావు. అడవిలో మానుల్లా బతకటం లేదు కదా. మన చుట్టూ ఉన్న నలుగురికి ఓ ఆడపిల్ల తల్లిగా నేనే సమాధానం చెప్పాలి? నిన్ను నిలదీసి ప్రశ్నించే ఆ నలుగురు ఎవరమ్మా? మనం కష్టాల్లో మునిగిపోయినప్పుడు నిన్నడిగిన ఆ నలుగురు వచ్చి మనల్ని కాపాడారా? కాపాడే బాధ్యత లేని వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటి వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదమ్మా. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకు. నీకు తెలియదు భార్గవి, పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాల్సిన కూతుర్ని డబ్బు కోసం ఉద్యోగానికి పంపించటమే తప్పు. ఆ జీతం మీద నేను బతకటం ఇంకా పెద్ద తప్పు. నీ మీద కొండంత నింద పడిన తర్వాతైనా ఈ పెళ్లి చేసేయాలి. అది చేయలేనప్పుడు ఇంత విషయం మింగైనా చావాలి. కానీ ఇందులో ఏ ఒక్క పని చేయలేని మొదష్టపు దాన్నైపోయాను. చూడమ్మా, మన వీధిలో వాళ్ళేదో అంటున్నారని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఆఫీసులో నన్ను ఎంతమంది ఎలా కామెంట్ చేస్తున్నారో, ఎలా గుచ్చి గుచ్చి చూస్తున్నారో తెలిసి కూడా నేను సర్దుకుపోతున్నాను. ఏది జరిగినా మన మంచికే అని అనుకోకపోతే మనం ధైర్యంగా బతకలేమమ్మా. అది ఓడిపోయిన వాళ్ళు తమకు తాము చెప్పుకుని ఓదార్పు భార్గవి. నేను జీవితం చేతిలో ఓడిపోయి పారిపోతే నువ్వు బాధపడినా అర్థం ఉంది. కానీ నేను మనోనిబ్బరంతో నిలబడి పోరాడుతున్నప్పుడు నువ్విలా ఏడుస్తుంటే ఆ కన్నీటిలో నా ధైర్యం కూడా కొట్టుకుపోతుంది. అమ్మా, నాకెంత దౌర్భాగ్యం దాపురించినా నా ధైర్యాన్ని మాత్రం నా నుంచి దూరం చేయకు. అమ్మా, నువ్వు చలసాని గారిని పెళ్లి చేసుకుంటానన్న దగ్గర నుంచి రోజీకి పూర్తిగా మతి చెడిపోయినట్టుంది.
ఏ సైక్రియాట్రిస్ట్ దగ్గరకో మనమే తీసుకెళ్లి షార్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే బెటర్ అనుకుంటాను. ఏవైంది దీపక్? ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయింది, ఇప్పుడు మన సేల్స్ ట్యాక్స్ మీద పడిందా? మొన్న తిన్న దెబ్బకి ఇంకా పొరపాటున కూడా మన అకౌంట్స్ జోలికి రాదు. రైడింగ్ చేయిస్తే మన పరువు పోయి రోడ్డు మీద పడుతుందనుకుని ఓ నీచమైన ప్లాన్ వేసింది. అది మొత్తం రివర్స్ అయ్యేసరికి లబోమని మొత్తుకుంటుంది. అందుకని ఇప్పుడు మరో పిచ్చి పని చేయబోతుంది. ఏమిటి దీపక్? అచ్చు మన సాఫ్ట్ డ్రింక్ లాగే నకిలీ డ్రింక్ తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేసి మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తుంది. మనకు పోటీగా సాఫ్ట్ డ్రింక్ పెట్టాలన్న కోరిక చివరికి ఇలా తీర్చుకుంటుందన్నమాట పాపం. అవునమ్మా, దానికోసం లోకల్గా కూల్ డ్రింక్స్ కలర్ సోడాలు తయారు చేసే చిన్న చిన్న యూనిట్స్తో ఏదో ఒప్పందం చేసుకుందట. బాటిల్ సైజు, షేపు, డ్రింక్ ఫ్లేవరు, టేస్టు ఆల్మోస్ట్ అన్నీ మన డ్రింక్ లాగే ఉండేలా చూస్తుందట. పబ్లిసిటీ విషయంలో కూడా మనల్నే కాపీ కొడుతుందని తెలిసింది. ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తెలియకుండా చేసి మన మార్కెట్ని గ్రాప్ చేయాలని చూస్తోంది. అది జరిగే పని కాదు దీపక్. మార్కెట్లో మన సాఫ్ట్ డ్రింక్కి చాలా మంచి పేరుంది. ఏదో భారీ ఎత్తున చేస్తే చెప్పలేం, కానీ ఇలాంటి చిల్లర పనులు చేసి మనల్ని దెబ్బతీయాలనుకోవడం ఇంపాసిబుల్. నిజమేనమ్మా, కానీ రోజు అలా అనుకోవడం లేదు. ఏ డిపాజిట్లు అవసరం లేదు, అడ్వాన్సులు కూడా వద్దు, కమిషన్ ఎక్కువ ఇస్తాను, అడిగిన స్టాక్ పంపిస్తాను అని మన డీలర్లు డిస్ట్రిబ్యూటర్ల చుట్టూ తిరుగుతుందట. మంచిదే, తిరగని. రోజు ఎన్ని చేసినా మరోసారి మన చేతిలో దెబ్బతినడం మాత్రం గ్యారంటీ. అదేమిటమ్మా సడన్గా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చావు? అవును దీపక్, మనం ఎలాగూ మార్కెట్లో మరో కొత్త సాఫ్ట్ డ్రింక్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాగా. దానికి కావలసిన మార్కెటింగ్, పబ్లిసిటీ, ప్యాకేజెస్, వెరైటీ స్కీములన్నీ పేపర్ మీద రెడీగా ఉన్నాయా? ఉన్నాయమ్మా, కొన్నాళ్ళాగి రిలీజ్ చేద్దామని పక్కన పడేశాం. అదే చెప్తున్నాను, ఇప్పుడు అవన్నీ బయటికి తీద్దాం. కొత్త సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లోకి వెంటనే రిలీజ్ చేద్దాం. హోర్డింగ్స్, పేపర్ పబ్లిసిటీ, టీవీ యాడ్స్ అన్నీ డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. దానికి తోడు మన కంపెనీ ప్రోడక్ట్ కొత్తగా రిలీజ్ అవుతుందంటే మంచి క్రేజ్ ఉంటుంది. అది క్యాష్ చేసుకుందాం. అందులో పడి రోజు ఈ డ్రింక్ విషయం అసలు ఎవ్వరూ పట్టించుకోరు. ఇంకే వెంటనే రంగంలోకి దిగిపోయి వర్క్ స్టార్ట్ చేసేస్తాను. ఈ దెబ్బకి తట్టుకోలేక రోజు పాత సీసాలు నెత్తిన పెట్టుకుని అమ్ముకోవాల్సిందే. కానీ ఈ విషయం చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. ఏమాత్రం బయటికి లీకైనా రోజీకి తెలిసినా కథ మళ్ళీ మొదటికొస్తుంది. రోజీ సంగతి తెలిసి కూడా అలాంటి పొరపాటు నేను ఎందుకు చేస్తానమ్మా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటికి రానివ్వను. ఆల్ ది బెస్ట్. హాయ్ హాయ్ శైలు, అప్పుడే వచ్చేసావేమిటే? పెళ్ళవగానే హనీమూన్కి వెళ్ళి ఏకంగా పిల్లాడిని ఎత్తుకుని వస్తాం అనుకున్నాం. భార్గవి, ఏంటి అంత సీరియస్ గా పనిచేస్తున్నావు? బాస్ ఏమైనా ప్రమోషన్ ఇస్తా అన్నాడా? బాస్ ఆమెకు ప్రమోషన్ ఇవ్వడం ఏమిటే? నాన్ సెన్స్. తలుచుకుంటే భార్గవి ఆయనకి ప్రమోషన్ ఇప్పిస్తుంది. అంత పెద్ద సర్కిల్ ఉంది భార్గవికి. ఆమె లెవెలే మారిపోయిందిలే. భార్గవి, మాట్లాడవేంటే? ఇంతకీ నీ పెళ్ళెప్పుడే? ఇచ్చిదాన్లా అలా అడుగుతావంటే? మనకు ఒకటే పెళ్లి, నిత్య కళ్యాణం పచ్చతోరణంలా. భార్గవికి రోజు పెళ్ళే. అదేంటే? అవును, నువ్వు పెళ్ళే నూరెళ్ళావుగా, నీకు ఈ విషయం తెలీదులే. భార్గవి మధ్య కొత్త వ్యాపారం మొదలుపెట్టి. ఇప్పుడు మొదలు పెట్టడం ఏంటి? ఎప్పటి నుంచో చేస్తుంది, కానీ ఇన్నాళ్ళకి బయటపడింది. ఇంతకీ ఏ వ్యాపారం? ఇలారా, నేను చెప్తాను. అది సంగతి అర్థమైందా? ఊళ్ళో డబ్బుని వాళ్ళు చాలా మంది భార్గవి అకౌంట్ లో ఉన్నారు. నిజమా? అవును, మన పోలీస్ రైడింగ్ లో కూడా పట్టుబడి తప్పించుకుంది. చిచ్చి, ఇంకా చెప్పకు. ఆ మాటలు వింటేనే కంపరం పుడుతుంది. ఓకే మేడం, షూర్, తప్పకుండా. ఎలాగైనా మీరు నాకు సహాయం చేసి పెట్టాలి. డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేశాను. మీరు సంతకం చేస్తే చాలు, వెంటనే పంపిస్తాను. మా వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాతి, నువ్వు వెంటనే రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వెళ్ళి ఈ ఫైల్ మీద మేడం గారు సంతకం తీసుకురా. ఆఫీస్ ఎక్కడ నాకు తెలియదు సార్, నేను ఎప్పుడూ వెళ్ళలేదు. మరి ఎలా? చాలా అర్జెంటే. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. సార్, ఈ ఫైల్లో మీ సంతకం కావాలి. భార్గవి, నీకు రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తెలుసు కదా? తెలుసు సార్. థ్యాంక్ గాడ్, బతికించాం. నువ్వే అర్జెంటుగా డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి మేడం గారి సంతకం పెట్టించుకు రావాలి. నేనా సార్? అవును, వేరే ఎవరిని పంపించడానికి టైం లేదు. మేడం బయటకు వెళ్తున్నారట, వెంటనే పంపించమని ఫోన్ చేశారు. మేడం సైన్ చేస్తేనే కానీ ఆ కాంట్రాక్ట్ మనకు రాదు. 2 crores ప్రాజెక్ట్. దాని మీద ఇప్పటికే మనం చాలా ఇన్వెస్ట్ చేసాం.
లేట్ చేస్తే చాలా మిస్ అయిపోతాం. ఇదిగో ఫైలు, వెంటనే బయలుదేరు. వెళ్ళి మేడం గారి సంతకం తీసుకుని రా. దట్స్ ఆల్. ఓకే సార్. చూడు భార్గవి, రోజీ గారికి కోపం చాలా ఎక్కువ. అందుచేత నువ్వు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఇంత లేట్ ఎందుకయిందని, అదని ఇదని ఆవిడ ఏం మాట్లాడినా సరే నువ్వు సమాధానం చెప్పొద్దు. కామ్గా సంతకం పెట్టించుకుని వచ్చేసాయి. లేదంటే మనం చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతాం. ఆ తర్వాత ఆవిడని కన్విన్స్ చేయడం చాలా కష్టం. బీ కేర్ఫుల్. బయలుదేరు. అలాగే సార్. అవునండి, నా అభిప్రాయాలు నావే తప్ప వాటి మీద ఇతరుల సంతకాలు అక్కర్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. చూడండి, నేను కంచుకోటనే తప్ప మంచు బొమ్మని కాదు. నన్ను ఎదిరించిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే గోడ కొట్టిన బంతుల్లా వెనక్కి పోవాల్సిందేనని గుర్తుంచుకోండి. ఫోన్ పెట్టేయండి. గుడ్ మార్నింగ్ మేడం. ఓసారి విష్ చేసావుగా, అతి వినయం దూర్త లక్షణం అంటారు. టేక్ యూ సీట్ అని మాత్రం నేను అనను. ఎందుకో తెలుసా, అది నీలాంటి పాపులర్ ఫిగర్స్ కూర్చునే కుర్చీ కాదు. నువ్వు పాపులర్ ఫిగర్ అంటే అర్థం నువ్వేదో గొప్పదానివని కాదు. పాపులారిటీ అంటే 10 మందికి తెలియడం. అడవి దొంగ వీరప్పను, అమెరికాని హడలెత్తించిన బిన్ లాడెను ప్రపంచమంతా పాపులర్ అయ్యారు కదా, అలాగే నువ్వు కూడా బ్రోతలుగా పాపులర్ అయ్యావుగా. నేను మీ సంతకం తీసుకోవడానికి వచ్చాను మేడం. 2 చేతులతో బాణాలు వదిలే అర్జునుణ్ణి సవ్యసాచి అని పిలిచేవారట. ఆ లెక్కన 2 రకాలుగా సంపాదిస్తున్న నిన్ను లంగరాచి అని పిలవచ్చా? మేడం, భార్గవి, నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీలో మగవాళ్ళకి ఎరవేసే టాలెంట్ ఉందని గ్రహించాను. అందుకే నిన్ను దీపక్ ఎరగా వేశాను. నేను అనుకున్నట్టుగానే దీపక్ని వల్లోకి లాగేశావు. ఇప్పుడు నీ టాలెంట్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తూ నా జడ్జిమెంట్ తప్పు కాదని మరోసారి నిరూపించావు. మేడం, మీరు సంతకాలు చేస్తే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను అని ఇప్పుడు అనడం కాదు, నా అవసరంలోంచి ఆనాడే వెళ్ళిపోయావనుకున్నాను. కానీ నువ్వు నా అంచనాలకి మించిందానివి కాబట్టి నీ అవసరం కోసం మళ్ళీ నా దగ్గరికే వచ్చావు. భార్గవి, మాటకి మాట సమాధానం చెప్పిందానివి, కోర్టులో నన్ను కొట్టడానికే సిద్ధపడ్డదానివి నేను ఇంతలా రెచ్చగొడుతున్నా మాట్లాడలేదంటే నిజంగానే సిగ్గు లజ్జ వదిలేసావన్నమాట. అవునులే, నీ బిజినెస్కి అడ్డొస్తాయని వాటిని ఏ గంగలోనో కలిపేస్తుంటావు, ఏ తుంగలోనో తొక్కేస్తుంటావు. థ్యాంక్ యూ మేడం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను మేడం. ఇంకెప్పుడు అలా జరగదు. మీరు పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించాలి. అలాగే మేడం, తప్పకుండా డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాను. ఉంటాను మేడం. సార్, భార్గవి, నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? మేడం ఏమన్నా మాట్లాడవద్దని నేను చెప్పానా లేదా? అయినా నువ్వు వినిపించుకోలేదు. అక్కడికి వెళ్ళి ఏదేదో మాట్లాడేవాట. నీ ప్రవర్తన బాగోలేదని, అందుకు చాలా హర్ట్ అయ్యారని మేడం గారు ఫోన్ చేసి మరీ చెప్పారు. అక్కడ నేనేమీ మాట్లాడలేదు సార్. మీరు చెప్పినట్టుగానే కామ్గా ఉండి సంతకం చేయించుకొచ్చాను, అంతే. భార్గవి, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మేనర్స్ లేకుండా బిహేవ్ చేసావని, నోటికొచ్చిందల్లా మాట్లాడేవని మేడం కోపంతో మండిపడ్డారు. ఇంత జరిగినా ఏదో అదృష్టం బాగుండి సైన్ చేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ మిస్బిహేవియర్ వల్ల కంపెనీ చాలా నష్టపోయేది. ఎనీహౌ, ఐఎమ్ వెరీ సారీ. ఇంత జరిగాక నిన్ను ఈ జాబ్లో కంటిన్యూ చేయలేను. మేడం గారి దగ్గర నేను అసలు ఏమీ మాట్లాడలేదు సార్. ముందుగా మీరు చెప్పి పంపించిన తర్వాత కూడా నేను అలాంటి పొరపాటు ఎందుకు చేస్తాను? ఇందులో నా తప్పేమీ లేదు. ప్లీజ్ నన్ను నమ్మండి సార్. ఓకే భార్గవి, నువ్వు తప్పు చేసినా చేయకపోయినా ఈ పరిస్థితుల్లో నేను చేయగలిగింది ఏమీ లేదు. నీ విషయంలో మేడం గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఒక ఎంప్లాయీ కోసం రోజీ గారి లాంటి భిక్షాట్ని వదులుకోవడానికి కంపెనీ సిద్ధంగా లేదు. నువ్వు వేరే ఉద్యోగం చూసుకోవడం చాలా మంచిది. అంత మాట అనకండి సార్. నేనే పరిస్థితుల్లో ఈ ఉద్యోగం చేస్తున్నానో మీకు తెలుసు. ఈ ఉద్యోగం ఉండబట్టి ఉన్నంతలో కాస్త సుఖంగా ఉంటున్నాం. ఇప్పుడు మీరు కాదంటే మేము మళ్ళీ రోడ్డును పడాల్సి ఉంటుంది. ప్లీజ్ సార్, దయచేసి నన్ను ఉద్యోగంలోంచి తీసేయకండి. ఐఎమ్ వెరీ సారీ భార్గవి. నీ మీద నమ్మకం ఉన్నా మిస్సెస్ రోజీ నిన్ను జాబ్లోంచి తీసేయమని చెప్పాక నేను చేయగలిగింది ఏమీ లేదు. మేడం నన్ను ఉద్యోగంలోంచి తీసేయమన్నారా? అవును భార్గవి, అందుకే నేను ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మేడం మాట కాదని నేనేమీ చేయలేను. ఐఎమ్ హెల్ప్లెస్. మిస్సెస్ రోజీ ఇక్కడికి వచ్చినా రావచ్చు. అందువల్ల నువ్వు వెళ్ళడం మంచిది.
నమస్కారం పరమేశ్వరా. మొహం ఏదో విజయగరంతో వెలిగిపోతుంది. ఎవరి మీదకి దండెత్తారు పరమేశ్వరా? ఇంకెవరు, ఆ భార్గవి మీదకే. అలాగా, నేనింకా ఏ లక్ష్మీదేవి మీదకో అనుకున్నాను. అయినా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అని మొన్నటి వరకు మీ చెప్పు కింద తేలిలా పడున్న భార్గవి మీద మీ ప్రతాపం చూపెట్టారు. అలా అంటావేంటాండాళ్ళు? శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు. కొంపదీసి ఈసారి భార్గవిని నిజంగానే లేపేశారేమిటి? అలాంటి పని నేను చెయ్యను కదా ఆండాళ్ళు. మరేం చేశారు? ఉన్న ఉద్యోగం పీకించేసి మళ్ళీ రోడ్డు మీద పడేలా చేశాను. చాలా మంచి పని చేశారు పరమేశ్వరా. అయినా మిమ్మల్ని కాదనే ఆ లక్ష్మీదేవి పంచన చేరుతుందా? మొన్నటికి మొన్న కోర్టులో మిమ్మల్ని నానా మాటలు అని కొడతారంటుందా? ఆ కోపం ఇలా తీర్చుకున్నారన్నమాట. అయినా రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అని మీరనుకుంటే ఉద్యోగమైనా తీయించేయగలరు, ఊళ్ళో నుంచైనా పంపించేయగలరు. అవును, మీలాంటి వాళ్ళు వెనకాలండి సై సై అంటుంటే ఉద్యోగాలను తీసేస్తారు, కడుపులను కొట్టేస్తారు, కొంపలైన కూల్చేస్తారు. మీకు మా అమ్మగారికి ఏరే పనేటుంది. అందులో తప్పే ఉంది పరమేశ్వరా. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచకపోతే ఇదిగో ఇలాగే తాహతు మర్చిపోయి నోటుకొచ్చినట్టల్లా వాగుతూ ఉంటారు. మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరు? ఇలాంటి చండాల పనులు చేస్తుంటే కడుపు పండి ఎవరైనా మాట్లాడతారు. పాపం ఆ పిల్లేదో బతకడానికి ఉద్యోగం చేసుకుంటుంటే అది పీకించేసి వాళ్ళ కడుపుల మీద కొడతారా? శాతనైతే సాటి మనిషి సాయం చేయాలి, కష్టాల్లో ఉంటే ఆదుకోవాలి. ఆ ఏటి శాత కాకపోతే కనీసం 4 మంచి మాటలైనా చెప్పాలి. అంతేగాని ఇలా వాళ్ళ బతుకులు నాశనం చేసే పనులు చేస్తే ఆ పాపం ఊరికే పోదు. ఆ పనులని చేయడానికి మీ లక్ష్మీదేవి ఉందిగా. ఈ నీతులన్నీ అక్కడికెళ్ళి చెప్పు. చెప్పు చుక్కొట్టినట్టు బాగా చెప్పారు పరమేశ్వరా. ఆ మాట అంతా మీకు సిగ్గులు లేదు? లచ్చిందేవి గారికి ఎవ్వులు నీతులు చెప్పక్కర్లేదు. మీకు కావాలనుకుంటే ఆ అమ్మ చెప్తారు. ఆ అమ్మ ఒప్పుడు మీలాగా తప్పుడు పనులు చేయరు. అందరికి పనికొచ్చే మంచి పనులే చేస్తారు. అందుకే ఆ అమ్మగారు ఇల్లు పెళ్లి పందినాక కలకల కలకల ఆడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అందరూ నవ్వుతూ సంతోషంగా ఉంటారు. ఆ అమ్మగారికి సెలసా నెయ్యగోరుతూ పెళ్లి కూడా కుదురుపోనాది. ఇవాళ రేపు అయిపోతుంది.